హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం యలమర్తి అనురాధ గారు రచించిన మంగళసూత్రం మగాళ్ళకేస్తే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చిరుజల్లు పూలవానలా కురుస్తోంది. మామూలుగా అయితే అక్షిత ఆనందంతో వయసును మర్చిపోయి ఎగిరి గంతులేస్తుంది. కాని ఈ రోజు మాత్రం బుగ్గన చేయి చేర్చి ప్రకృతితో పరిసరాలతో తనకేమీ పట్టనట్టు మౌనంతో స్నేహం చేస్తోంది. రెమ్మరెమ్మని పువ్వు పువ్వుని పనిగట్టుకుని పలకరించే తమ నేస్తం బాధేమిటో తెలుసుకోలేక కనీసం అడగలేని తమ నిస్సహాయతకి మొదటిసారి బాధపడ్డాయి పూలన్నీ. ఒక్కసారి చలించినట్లుగా ఊగాయి. అప్పటిదాకా ఆకుల మీద నిలిచిన నీరంతా బొట్లు బొట్లుగా జారిపడ్డాయి. ఆ దృశ్యం ఏ కవికంటన్నా పడితే చెట్ల కన్నీరు అని కవిత్వం రాసేవాడు. ఇంతలో కూరలోకి తాలింపు పెడుతున్న అక్షిత తల్లి ఆనందమైకి కరివేపాకు కావలసొచ్చింది. అక్షిత, కాస్త కరివేపాకు రెబ్బ తెంపుకురా అంది. ఒక్క క్షణం గడిచినా అక్షిత రాకపోవటంతో తాలింపు మాడిపోతుందేమో అని కట్టేసింది. ఏ పని చేసినా తూనీగల క్షణంలో ఎగిరి వచ్చే పిల్ల 2 రోజుల నుంచి అదో ధ్యాసలో ఉంటోంది. ఎక్కడ ఉందో ఏమిటో. ప్రాణ స్నేహితురాలు మానస పెళ్లిలో గొడవ జరిగిన దగ్గర నుంచి ఇలాగే ఉంటోంది. ఎవరికి ఏ నష్టం జరిగినా, ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినంత బాధపడే దీనికి మానసికి అన్యాయం జరిగిందంటే భరించగలదా? పెరడంతా వెతుకుతుంటే మందార చెట్టు క్రింద కనిపించింది. అక్షిత, ఆ వానలో తడవటం ఏమిటి? జలుబు చేస్తుంది, పదా లోపలికి అని తల్లి చెప్పినా ఆమెలో చలనం లేకపోవటంతో పదమ్మా అంటూ భుజాన్ని కుదిపింది. అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన అక్షిత, సారీ అమ్మా, ఏదో మానస గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అంది. ఇద్దరూ వంటింట్లోకి నడిచారు. వేడివేడిగా టీ ఇవ్వనా అడిగింది ఆమె. అన్నట్టుగా తల ఊపింది. అదే మామూలుగా అయితే టీ వేడివేడిగా కాకపోతే చల్లచల్లగా ఎవరైనా ఇస్తారా అని తనను ఆట పట్టించేది. ఎప్పుడు హుషారుగా తిరిగే పిల్ల ఇలా తయారవుతుందేమిటి అని భారంగా నిట్టూర్చి టీ పెట్టడంలో నిమగ్నమైంది. టీ తాగితేనా ఈ ఆలోచనల వేడి తగ్గుతుందేమో అనుకుంటూ వంటగదిలో అరుగు మీద ఎక్కి కూర్చుంది అక్షిత. మరుగుతున్న పాలను చూస్తూ, అమ్మా, కష్టాలొస్తే ప్రశాంతంగా ఉన్న మన మనసులు కూడా ఇలాగే మరుగుతాయి కదూ అంది. జీవితం అంటే అదే కదా. ఆ పాలు అలా చిక్కగా మరిగితేనే కదా కమ్మటి టీ వచ్చేది. అలాగే కష్టాల సముద్రాన్ని ఆత్మవిశ్వాసంతో ఈదితేనే భవిష్యత్తు బంగారు తీరం అవుతుంది. భయపడినా దిగులు పడినా తమను తాము కోల్పోవటం తప్ప సాధించేదేమీ ఉండదు అంది ఆమె వడబోసిన టీని కప్పులో పోసి అక్షితకు అందిస్తూ. అమ్మా, మానస గురించి నేను దిగులు పడుతున్నానని అనుకుంటున్నావా? అవును. లేదమ్మా, దానిలాగా మరెవ్వరూ దిగులు పడకూడదు. అలాగుండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఆలోచన మంచిదే, ఆచరణలోకి వస్తే కదా ఫలితం దక్కేది. ఈ మోసాలు ఈ రోజువా? ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. జనాలు చూస్తూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. ఇదో సైకిల్లా తిరిగే జీవిత చక్రం. నువ్వు చూస్తూ ఉండమ్మా, ఈ చక్రానికి నేను బ్రేక్ వేస్తాను. టీ త్రాగని ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది. అందరూ అమ్మలు మాట్లాడుతూ ఉంటే మాకు బోర్ కొడుతుంది అంటారు మా ఫ్రెండ్స్. కానీ మా అమ్మ దగ్గర మాత్రం విజ్ఞానపు లైబ్రరీ, బంగారపు మూటలే కనిపిస్తాయి. మనసులో ప్రేమనంతా కళ్లల్లో నింపి తల్లి వంక చూసింది. ఏమిటా చూపు? వెళ్ళి కాసేపు టేప్ రికార్డర్లో పాటలు విను, మూడు మారుతుంది. అలాగే అంటూ ఆమె మెడ చుట్టూ 2 చేతులు బిగించి గట్టిగా ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళింది. అమ్మయ్య, ఏదో పరిష్కారం తట్టి ఉంటుంది, అందుకే ఈ హుషారు అనుకుంది. మబ్బు వీడిన ఆకాశంలా ఆమె మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎదురుగా అమ్మ హోమ్ ఫుడ్స్. ఒక్క క్షణం కూడా దానిని వదిలి ఉండని తను వారం రోజులు ఎలా మర్చిపోయింది? అసలు ఎలా ఉండగలిగింది? చుట్టాలింటికి వెళ్ళి వచ్చిన కూతుర్ని చూసినట్టు మురిపెంగా చూసింది షాప్ బోర్డును. కౌంటర్లో కూర్చున్న తమ్ముడు కళానిధిని, నువ్వు వెళ్ళరా తమ్ముడు, ఇక నేను చూసుకుంటాను అంది. అమ్మయ్యా, నీ నోటి నుంచి ఈ మాటలు ఎప్పుడు రాలుతాయని ఎదురు చూస్తున్నానే. చచ్చాననుకో. ఈ శుభ సందర్భంలో మేం ఖుషీ సినిమాకి చెక్కేస్తాం అంటూ 2 మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు. చిన్నగా నవ్వుకుంది. తనకు తెలియకుండానే తను ఇంద్రుని బాధ పెట్టిందా అనుకుంది. మళ్లీ మానస ఆలోచనలు తనను చుట్టుముట్టాయి. స్టూలు లాగిన శబ్దానికి ఉలిక్కి పడింది అక్షిత. ఎదురుగా అఖిలేంద్ర. అక్షిత గారికి షాపు కనిపించిందే.
ఈ దీనుడు అమ్మ అమ్మ అంటూ ఈ షాపు చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేశాడో నీకేం తెలుసు? అతను కోపంగా అన్న చిన్న చిరునవ్వే సమాధానమైంది అక్షితకు. గత 10 ఏళ్లుగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమని ఆమె చుట్టూ తిరుగుతున్నాడు అతను. దాని ముందు ఇదొక లెక్క. ఈరోజు అటు ఇటు తేల్చేయాల్సిందే అన్నాడతను ఖచ్చితంగా. అభి, ప్లీజ్, ఇది షాపు, మళ్ళీ మాట్లాడుకుందాం అంది అభ్యర్థనగా అక్షిత. ఓహో, షాపుకి ఎవరూ రాలేదుగా, పర్వాలేదు. కాదు కూడదు అనుకుంటే పెళ్లికి ఓకే అను, ఇప్పుడే వెళ్ళిపోతాను. అభి, అర్థం లేకుండా మాట్లాడకు. పెళ్ళంటే విముఖత, నువ్వంటే అయిష్టత నాకు లేదని 100 సార్లు చెప్పాను. కాని పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాలో కలగటం లేదు. అర్థం చేసుకోవే. అన్ని చెబుతావు గాని దానికి అసలు కారణం ఏమిటో చెప్పవుగా. ఏం చెప్పను? రోజు ఏదో ఒక వార్త మనసును కలిచివేస్తూ ఉంటుంది. మానస బ్రతికేమైంది? వాడెవడో రోజుకు పెళ్లి చేసుకునేవాడు వచ్చి దాని మెళ్ళో తాళి కట్టాడు. దాని అదృష్టం బాగుండి శోభనం జరగకముందే పోలీసులు విచిత్రంగా కళ్ళు తెరిచి అతన్ని పట్టుకున్నారు కాబట్టి అది ఆ గండం నుండి గట్టెక్కింది. అక్షిత, మనకలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవుగా. అది కాకపోతే ఇంకొకటి, పెళ్లి కాకముందు ఇలా రోజు వెంటపడి వేధిస్తారు. పెళ్లి కాగానే 3 నెలలకి మోజు తీరిపోయిందని ఒకడు, 6 ఏండ్లయింది వసంతంలా కొత్తదనం కావాలని మరొకడు, 10 ఏండ్లయిందని ఇంటిని ఇల్లాలని పట్టించుకోకుండా మరొకడు. ఇదా వివాహం అంటే? అందరితో తనను పోలిస్తుంటే కోపమే వచ్చింది. ఊరందరి సంగతి నాకెందుకు? నీకేం కావాలో చెప్పు, అది నేను చేస్తాను అంటున్నానుగా. నాకు ఈ వ్యవస్థ నచ్చటం లేదభి. అంటే ఒక మనసు, ఒక ప్రియుడు, ఒక భర్త అనేదే నా సిద్ధాంతం. అలాగే నా మనసు ఒకటి, దానికి నువ్వే ప్రియురాడివి, జీవితాంతం నువ్వే నా భార్యవే అన్నాడు పాఠం చెప్పబోతున్నట్లు. నీ ముఖం. నేను మన గురించి మాట్లాడటం లేదు, సమాజం గురించి మాట్లాడుతున్నాను. సమాజంలో అన్యాయాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వరకట్నం అనే దురాచారాన్ని ఆపలేక పోరాటాన్ని ఉధృతం చేస్తుంటే మళ్ళీ ఈ మోసాలు పెళ్లిళ్ళు ఏమిటి? దీనికి కారణం ఏమిటి? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అదే నా ఆలోచన. అతనికి నిరాశ, నీరసం ముంచుకొచ్చింది. దిగులుగా చూస్తూ కూర్చున్నాడు. అదేమీ గమనించినట్లే. ఇదంతా మంగళసూత్రం మగాళ్ల మెళ్ళ లేకపోవటం వల్లనే అని నాకు ఈరోజే తెలిసొచ్చింది. అదేమిటి? ఉరుమురిమి మంగళం మీద పడినట్లు విస్తుపోతూ అన్నాడు. అవును, ఆడవాళ్ళని చూడగానే పెళ్ళైన అమ్మాయ కాదా అని తెలుస్తుంది. మంగళసూత్రం ఉండటం వల్లనే కదా. అలా అది లేకపోబట్టే కదా మగవాళ్లంతా పెళ్లి కాని వాళ్ళలా ఫోజులు పెట్టి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్లు చేసుకుని కట్నాల మీద కట్నాలు కొట్టేసి ఉడాయించేస్తుంటారు. ఇది కాకుండా ఈ మధ్య కొత్తగా 2nd సెటప్లు, 3rd సెటప్లు. అసహ్యంగా. అవును అన్నాడు ఒప్పుకుంటున్నట్లుగా. అందుకని ఆడవాళ్ళకొక రూలు, మగవాళ్ళకొక రూలు అనే పాత సిద్ధాంతాన్ని చెరిపేస్తే అందరికీ ఒకే రూలు అనే కొత్త సిద్ధాంతాన్ని పెడదామని. ఆమె ఉద్దేశం చూచాయిగా తెలుస్తూనే ఉన్నా ఇక లాభం లేదనుకుని సీరియస్గా వాదంలోకి దిగాడు. ఇంతకీ ఏమిటి నువ్వు పెట్టే కొత్త సిద్ధాంతం అన్నాడు రవ్వంత వ్యంగ్యాన్ని జతచేస్తూ. ఇదిగో, నువ్విలా మాట్లాడితే నేను అస్సలు చెప్పను. బొంగమూతి అస్త్రం ప్రయోగించడంతో అసలుకే మోసం వస్తుందని బ్రతిమాలే ధోరణిలో మరి చెప్పు చెప్పు ప్లీజ్ అన్నాడు. ఎవరో కస్టమర్ రావటంతో చెప్పబోయేది ఆపేసింది. గోంగూరు పచ్చడి 1/4 కిలో ఇవ్వండి. అలాగే అని పచ్చళ్ళున్న అరవైపు వెళ్ళింది ఆమె. లంచ్ అవర్ అవటంతో సేల్స్ గర్ల్స్ భోజనానికి వెళ్లారు. ఎప్పుడు చూడు గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి అని గొనుక్కుంటున్నాడు అభి. వచ్చినాయన్ని పంపి ఏమిటి గునిస్తున్నావు అంది అక్షిత. ఏం లేదులే, ఏదో చెబుతున్నావుగా, చెప్పు. ఇన్నాళ్ళు వినటమే తప్ప చెప్పటం చెయ్యని నేను ఇప్పుడు చెబుతున్నాను. పెళ్లిల్లో ఇక మీదట ఆడవారితో మగవాళ్లకు కూడా మంగళసూత్రం కట్టిద్దామంటున్నా. పిచ్చి అక్షిత, ఇది జరిగే పనేనా? ఒకవేళ కట్టించుకున్నా మోసం చేయాలన్న ఉద్దేశం ఉన్నవాడు మంగళసూత్రాన్ని ఉంచుకుంటాడా? తీసి పారేయడు? అది ఆలోచించు. అది మా ఆడవాళ్ల డ్యూటీ. వాళ్ళని తీయనీయకుండా వాళ్లే చూసుకుంటారు. ఇంట్లో అయితే చూసుకుంటారు, బయటకొచ్చాక తీసి దానిని జోబులో వేసుకుంటే ఎవరేం చేయగలరు? సూటిగా ఉంది అతని ప్రశ్న. అదే పనిని ఆడవాళ్లు చేయగలరా? ఎందుకు? ఈ మగవాళ్లు ఆడవారు పాటించే పవిత్రతను తాము పాటించాలని ప్రయత్నించరు. ఆమె ప్రశ్నలో తెలిసిన సమాధానం తెలియని నిస్సహాయత చోటు చేసుకుంది. ఆమెనలా చూస్తుంటే జాలి వేసింది.
అక్షిత అన్నాడు ఆర్తిగా. అభి, నీకు తెలియదు, మానస కొత్త పెళ్ళిప్పుడు గురించి ఎన్ని ఆశల మేడలు కట్టుకుంది. అవన్నీ మోసమనే భూకంపంకి తునాతునకలైపోయాయి. ఇప్పుడు ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఖర్చుకి ఖర్చు అయి పిల్ల కన్నగా మిగిలిపోవటంతో నిలువునా కూలిపోయిన ఆ తల్లిదండ్రులు మోసానికి ఆడవాళ్లైనా బలేవాల్సింది అని ఆ రోజు మానస నా వంక చూసిన చూపు పదే పదే నా కళ్ల ముందు ప్రత్యక్షమై నన్ను నన్నుగా మిగిలినివ్వటం లేదు. బాధతో ఆమె నోటి వెంట మరి మాటలు రావటం లేదు. అందరి బాధను తన బాధగా భావించే ఆమె బాధ తనదే. మరో చోటైతే దగ్గరికి తీసుకుని ఓదార్చేవాడే కాని అది షాప్ అయిపోయింది. అక్షిత, దిగులు పడకు. నువ్వేదనుకున్నా అది సాధించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజే కాదు, జీవితాంతం. దానికోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను. నువ్వు నాకు దక్కితే అదే చాలు అన్నాడు. టేబుల్ మీద ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఓదార్పుగా నొక్కి వదిలిపెట్టాడు. ఆ చిన్న చర్యకే ఆమె కదిలిపోయింది. కళ్లల్లోకి కన్నీటి పొర కదిలి వచ్చింది. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా ఎందరి జీవితాల్లో ఇలా బలి అయిపోతాయి. దానికోసమైనా తనకు డెసిషన్లోకి రావాలి. ఎదుటివారికి చెప్పేటందుకు నీతులున్నాయి అని తను ఒకరితో అనిపించుకోకూడదంటే తను ఇతరులకు చెప్పాలనే విషయాన్ని ముందు తనే ఆచరణలో పెట్టాలి. అప్పుడే తన వెనుక అందరూ వస్తారు. ఎస్, తన ఆశ యుద్ధానికి చక్కని తోడు అఖిలేంద్ర. అతని ఆసరాతో విజయపు మెట్లను సులభంగా అధిగమించవచ్చు. దానికి ప్రారంభం ఈ రోజే కావాలి అని దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె కళ్లల్లో కనిపించే భావాలు, కథలను అతను చదువుతున్నాడు. ఆమె నిర్ణయాన్ని ఆమె కంటే ముందే ఆమె కళ్ళు వెల్లడించాయి. ఆనందంతో ఎగిరి గంతేశాడు. అప్పుడే షాప్లోకి వస్తున్న ఇద్దరు ఆడవాళ్లు ఒక్కసారి భయపడి వెనక్కి అడిగేశారు. అక్కడ బాటిల్స్లోని ఒక చాక్లెట్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. ఆమె వదిలిన హాఫ్ చాక్లెట్ను తన నోట్లో వేసుకొని మళ్ళీ కలుద్దాం అని బాయ్ చెప్పాడు. వెళ్తున్న అతన్నే చూస్తున్న ఆమెను చూస్తూ తాము వచ్చిన పనిని మర్చిపోయారా యువతులు? ముందుగా తేరుకున్న అక్షిత వారికేం కావాలో అడిగి ఇచ్చి పంపించింది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మగవాళ్లే ఎదురు చూసే సమయంలో అక్షిత స్వయం ఉపాధి పథకాన్ని నమ్మింది. చిన్నతనం నుంచి ఆడామగ భేదాలను ఆదరించని ఆమె అందరి ఆడపిల్లల్లా పెళ్లి గురించి ఆలోచించలేదు. తన కాళ్ల మీద తను నిలబడి తనకంటూ ఒక సంపాదన ఏర్పరచుకుంటే అది 10 మందికి సహాయపడటానికి బాగుంటుందని ఆలోచించింది. ఎప్పుడు ఎదుటివారి కష్టాల గురించి ఆలోచించే ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యంగా లేదు. ఆనాటి ఆమె నిర్ణయం భవిష్యత్తులో మంచికి దారి తీస్తుందో, అన్యాయపు శక్తుల హస్తాల్లో చిక్కుకుంటుందో కాలమే చెప్పాలి. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసేవారిని 4 అడుగులు వెనక్కి లాగేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. అది నిజం. మరునాడు షాపు తెరిచే టైంకి వాలిపోయాడు పక్షిలా. అతని ఆశను నిరాశ చేస్తూ కళానిధి వచ్చాడు షాపు తెరవటానికి. అక్క రాలేదే? నోట్లోంచి మాట రావటమే కష్టమైంది. లేటుగా నిద్ర లేచింది. స్నానం చేస్తోంది. ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వెళ్ళరా అంటే వచ్చాను. డిసప్పాయింట్ అయ్యావా? ఇంకా డౌటా? అక్క ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నిన్ననే ఇచ్చింది. మరింకే, ప్రొసీడ్ అంటూ పేపర్లో సినిమాల వార్తలు చూడటంలో పడిపోయాడు. పేపర్లో అవి తప్ప ఇంకేమీ న్యూస్గా కనిపించవు అతనికి. అక్షిత ఎలాగో ఇంకాసేపటికి వస్తుందని తెలిసింది కాబట్టి చేతుల్లోకి మెయిన్ ఎడిషన్ తీసుకున్నాడు. కళ్ళు చదవనని మొరాయించటంతో షాప్ని చూడటం ప్రారంభించాడు. అక్షిత కళాత్మకతంతా షాపు అలంకరణలో కనిపిస్తోంది. అందమైన పెయింటింగ్స్, అలంకరణ తీరు చూపర్లను ఇట్టే ఆకర్షిస్తుంది. అందుకే సిటీలో ఎన్ని హోమ్ ఫుడ్స్ ఉన్నా అక్షిత వాళ్ల షాపుకే మొదటి పేరు. షాప్ వరకే పరిమితం చేయలేదు. క్రింద చిన్న లాన్లా తయారు చేసి షాప్కి అటువైపు ఇటువైపు 4 కుర్చీలు, మధ్యలో టేబుల్ వేయించింది. ఇష్టమైన వాళ్ళు అక్కడే తిని వెళ్ళటానికి వీలుగా ప్రక్కనే ఒక కుండీలో నీళ్లు, సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్. అభి, ఎంతసేపైందొచ్చి అంటూ వచ్చింది అక్షిత. అప్పుడే విరిసిన గులాబీలా ఉన్న అక్షితను చూస్తూ అలా ఉండిపోతే చాలు అనిపించింది. సమాధానం కూడా చెప్పాలి అనిపించలేదు. ఏంటి, వినిపించలేదా? రెట్టించింది. దాంతో ఆమె పెట్టుకున్న లోలాకులు తమాషాగా ఊగాయి. మురిపెంగా వాటినే గమనిస్తున్నాడు. అక్క రావటంతో కళానిధి నే వెళ్తున్నానక్క అనటం, ఆమె తల ఊపటం, అతను వెళ్లిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. బంధువులు అనుకోకుండా ఇంటికి రావటంతో కాస్త లేట్ అయింది మేడం అన్నారు సంగీత, సంకల్ప. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. షాప్లో సహాయం కోసం పెట్టుకుంది.
ఎన్నిసార్లు చెప్పినా ఈ మేడం మాట వదలరు. పర్వాలేదు అన్నట్లు తల ఊపింది. అభి, పెళ్లికి ఫార్మాలిటీగా పెళ్లి చూపులు కావాలా అంది డైరెక్ట్గా. కావాలి, ఎందుకు మిస్ అవుతాను? స్వీట్స్, అంతకు మించిన స్వీట్ అయిన అందాన్ని అన్నాడు ప్రక్క వాళ్ళకి కూడా వినిపించినంత నెమ్మదిగా. అతన్ని ఇక్కడే ఉంచితే ఇంకేం మాట్లాడతాడు అని, సరే అమ్మ వాళ్లతో చెప్పి నేను కబురు చేస్తాను, మీరు రెడీగా ఉండండి అంటూ అభిని పంపించేసింది అక్షిత. అనుకున్న టైంకి అతని తల్లిదండ్రులు గుణనిధి నిరుపమలతో అక్షిత వాళ్ళింటికి వచ్చారు. ఆనందమయ్యి ఓంకార్లు చిరునవ్వుతో ఇంట్లోకి స్వాగతం పలికారు. కళానిధి అతిథి మర్యాదలు చేశాడు. ఇద్దరికి ముందుగా నచ్చిన సంబంధమే కాబట్టి లోకాభిరామాయణంతో పెళ్లిచూపుల తతంగం నవ్వుల పువ్వులతో వెలివిరిసింది. అప్పుడు అక్షిత సైగ చేసింది. మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలి అన్నట్లు అతనికి. అది గమనించి కూడా గమనించినట్లే నవ్వుకున్నారు ఆ దంపతులు. అదేమీ తెలియని అభిలేంద్ర తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, చిన్న పని ఉంది, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ఈలోపు నీ కోడలతో మాట్లాడండి అని చెప్పి అక్షితను ఇక నువ్వు చూసుకో అన్నట్లు సైగ చేసి బయటకు జారుకున్నాడు. గుణనిధి నిరుపమలది ప్రేమ వివాహం కావటంతో, దానికి తోడు ఇద్దరు సంస్కారవంతులు అవటంతో అక్షితకి పని సులభమైంది. పెళ్లి కూతురున్న బిడియాని పక్కన పెట్టి వాళ్ళకి తన ప్రణాళికను వివరించింది. ఆమె నూతన భావాలకు తమ చేయూత తప్పక ఉంటుందని ఆశీర్వదించి వెళ్లారు. కృతజ్ఞతగా అప్పుడే లోపలికి వస్తున్న అభిలేంద్రకు చూపులతో థ్యాంక్స్ అందించింది. అది చాలదన్నట్లు కొంటగా నవ్వాడు అతను. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నీ పని చెబుతాను అని మనసులోనే అనుకుని పైకి మాత్రం చిరునవ్వుతో వాళ్ళకి వీడ్కొని ఇచ్చింది. కుటుంబ సభ్యులంతా గుమ్మం దాకా వెళ్లి వాళ్ళని సాగనంపి వచ్చారు. లోపలికి వచ్చి టిఫిన్ ప్లేట్లు, డ్రింక్ సీసాలు, మంచినీళ్ల గ్లాసులు అన్నీ సర్దేసరికి 6 గంట పట్టింది. ఇది ప్రారంభమే, అసలైంది పెళ్లి, అది ముందుంది. అదే కదా పెద్ద సస్పెన్షన్. తన పెళ్లి ఎందరినీ ఎలా ఊపుతుందో, ఎందరిని తన మీదకి ఉసుగొలుపుతుందో అనుకుంది అక్షిత. అయినా ఆ ఆలోచన తనకు ఏమాత్రం భయాన్ని కలిగించటం లేదు. ఓడ ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు తుఫాను వస్తే అని భయపడటంలో అర్థం లేదు. దేనికైనా ఎదురీది తీరం చేరటమే ఇప్పటి తన ధ్యేయమని పలుసార్లు తన మనసుకు సజెషన్స్ ఇచ్చింది. ఆత్మవిశ్వాసం చుక్కాని దిశగా పయనించమని, తన ఆలోచనలకి ఒక రూపాన్నందించే ఆ పెళ్లి రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురు చూడటం ప్రారంభించింది. ఇరు వర్గాలకు అనుకూలంగా ఉన్న ముహూర్తం నెలలో కుదిరింది. అప్పటి నుంచే పెళ్లి పనులకు శ్రీకారం చుట్టేశారు. మరి అది వాళ్ళింట్లో మొదటి వివాహం. అట్టహాసంగా కాకపోయినా ఉన్నంతలో ఘనంగానే చేయాలనే తాపత్రయం ఆ తల్లిదండ్రులకి ఉంది. ఆ ప్రేమ రుణాలతో తీరేది కాదు. అందుకే ఏనాడు అక్షిత తీర్చుకోవాలని ప్రయత్నించదు. ఇంకా రుణపడిపోవాలని చూస్తుంది. మళ్లీ జన్మలో కూడా తానే వాళ్ళ బిడ్డగా పుట్టాలని, వాళ్ళ లాలనలో పెరగాలని కోరుకుంటుంది. మరి ఆడపిల్లని అన్నింటికీ ఆంక్షలు విధించకుండా తన భావాలకు, ఆశయాలకు విలువనిచ్చే తల్లిదండ్రులను అక్షిత అంతలా కోరుకోవటంలో ఆశ్చర్యమేముంది? అందరూ కలల కన్నా ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. వాసవి కళ్యాణ మంటపం పెళ్లి కూతుర్లా లైట్లతో ముస్తాబై తన వెలుగులతో దగదగలాడుతూ ఆహుతులను ఆహ్వానిస్తోంది. సిటీలోకెల్లా పెద్ద మంటపం అది. 1000 మందికి పైగా పడతారు. అందుకని అందరికీ మంత్రాలు వినిపించడానికి పెళ్లి జరిపించే పంతులు గారి దగ్గర మైకు, చుట్టుపక్కల 3 చోట్ల టీవీలు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది అటువైపు ఇటువైపు కూర్చున్న వాళ్ళకి సరిగా కనిపించకపోయినా టీవీలో చూడవచ్చు. వచ్చిన బంధువులు, స్నేహితులు ఎవరికిష్టం వచ్చిన రీతిలో ఆ తతంగాన్ని చూస్తున్నారు. పెళ్లి కూతురు రావటం, తెరలోంచి తొంగి చూడాలని అభిలేంద్ర చేసే ప్రయత్నం అందరికీ ముసుముసు నవ్వులు తెప్పిస్తున్నాయి. కొందరు గతంలోకి జారుకుంటున్నారు. జీలకర్ర బెల్లం అక్షిత తల మీద పెట్టాడు అభిలేంద్ర. ఒక అరగంట గడిచిన తర్వాత ముహూర్తం టైం అయింది. అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. అక్షింతలు అందరికీ పంచిపెట్టారు. అప్పటికే 3 ముళ్ళు వేయటం ఆలస్యం. అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కొందరు వేచి ఉంటే, భోజనాల కార్యక్రమానికి జారుకోవాలని మరికొందరు. ఆ టైం అయింది. బాజా భజంత్రీలు మోగించండి బాబు, నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టు అన్నారు పంతులు గారు. అఖిలేంద్ర అక్షిత మెడలో 3 ముళ్ళు వేశాడు. అందరూ అయిపోయిందని ఊపిరి వదలబోతున్న వారల్లా పంతులుగారి మాటలు విని బిగుసుకుపోయారు. ఇప్పుడు అమ్మాయి అక్షిత, నువ్వు అబ్బాయి మెడలో మంగళసూత్రం కట్టు అన్నారు. అక్షిత వెంటనే అభిలేంద్రకి మంగళసూత్రం కట్టేసింది. తెల్లబోయిన కొందరు, అనుమానంగా మరికొందరు, అవమానంగా ఇంకొందరు, ప్రతిఘటించాలని మరికొందరు అనుకునేలోపే ఆ తంతు ముగిసిపోయింది.
వాళ్ళందరి భావాలను గమనిస్తున్న అభిలేంద్ర మైకును తన చేతిలోకి తీసుకున్నాడు. అనుకోకుండా, తమకు తెలియకుండానే ఆ వింతను చూడటానికి నిలబడ్డ అందరినీ ఒక్కసారి కూర్చొని తన మాటలు వినమని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు అతను చెప్పటం ప్రారంభించాడు. మగవాడు మంగళసూత్రం వేసుకోవటమేమిటి, తాళి కట్టించుకోవటమేమిటి అని మీ అందరికీ అనిపిస్తోంది. నాకు తెలుసు. కాని మంచి అనేది పాటించడానికి అనేది నా సిద్ధాంతం. ఆడవారి మెట్టెలు మంగళసూత్రం ధరించడం వలన వారి గౌరవాన్ని రెట్టింపు చేస్తున్నాం. అలాగే మగవాళ్లకు కూడా పెళ్ళైనట్లుగా గుర్తించడానికి మెడలో మంగళసూత్రం ఉండాలని, నన్ను కట్టించుకోమని నా భార్య అక్షిత నన్ను కోరింది. ఆమె కోరిక సమంజసంగానే అనిపించింది. మంగళసూత్రాలు మగవారి మెడలో లేకే కదా చాలా మంది అమ్మాయిలు పెళ్ళైన వాడని తెలియక మనసిచ్చి, మనసు చంపుకోలేక, వదిలి ఉండలేక, చచ్చిపోలేక, బ్రతకలేక, తప్పు అని తెలిసినా అడ్జస్ట్ అవుతున్నారు. అన్నింటికీ మనం అధిగమించలేకపోవచ్చు. మోసాలు చేసి రోజుకు పెళ్లి చేసుకునే ప్రబుద్ధులకి గుణపాఠంగా నిలబడాలనే నేనీనాడు ఈ మంగళసూత్రాన్ని కట్టించుకున్నాను. ఒకళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే కదా 1000 అడుగులు వాటి వెనుక నడిచేది. దీనికి మా అమ్మ, నాన్నగారి ఆశీస్సులు కూడా లభించాయి. మంగళసూత్రంలో మా ఇద్దరి ఫోటోలు కూడా పెట్టుకున్నాం. ఇక ముందు ప్రతి జంట మమ్మల్ని ఫాలో అవ్వాలని నా ఆశ. ఆడపిల్లల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న మా నిర్ణయాన్ని అందరూ సాంప్రదాయమైన ఆచారంగా అవలంబించి పాటిస్తే మా దంపతులిద్దరం వాటినే మీ శుభాశీస్సులుగా తీసుకుంటామని వినమ్రత నిండిన కంఠంతో వినయంగా చెప్పి తల వంచి అందరికీ నమస్కరించాడు అభిలేంద్ర. అతని మాటలకు అందరి మనసులు మల్లె పువ్వుల్లా విచ్చుకున్నాయి. అభిలేంద్ర అక్షితల మీద అక్షింతల వర్షం కురిసింది. ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుకున్న ఆ జంటకి వారి ఆశీర్వచనాలు కొండంత బలాన్నిచ్చాయి. శోభనం రాత్రి అక్షిత అభిలేంద్ర ఎదపై సేద తీరుతూ, అభి, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, ఈ మంగళసూత్రంలా నిన్నంటి పెట్టుకుని. ఇక ఆమెను మాట్లాడనివ్వలేదు అభిలేంద్ర. మన మధ్య రుణాలకు తావలేదు, ఓన్లీ ప్రణయాలే అంటూ సెన్సార్ తెరదించేశాడు. మనమంతా మరి తప్పుకోవాల్సిందే కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.